తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి మే 1వ తారీఖు నుంచి 15 తారీఖు వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రధానంగా గ్రహాలన్నీ కూడాను మారబోతున్నాయి ఈ మే మంత్లోనే. మే 14వ తారీఖు రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే కొన్ని పంచాంగాలలో 16వ తారీఖు మరియు కొన్ని పంచాంగాల్లో 18వ తారీఖు రోజున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, రాహువు, కేతువు ఈ నెలలోనే మార్పు చెందబోతున్నారు. కాబట్టి దీని ప్రభావము భవిష్యత్తులో అనగా వచ్చే మే 15వ తారీఖు తర్వాత జరిగేటువంటి సంఘటనలకి మే 1వ తారీఖు నుంచే నాంది కాబోతుంటాయి. కాబట్టి ఈ మే 15 తర్వాత జరిగేటువంటి మార్పులకి 1వ తారీఖు నుంచే శ్రీకారం చుట్టబోతాయి. కాబట్టి గ్రహాలన్నీ కూడాను మార్పులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు. ఇక మనం గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకున్నట్లయితే మేషంలో రవి, అలాగే వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో శుక్రుడు, బుధుడు, శని, రాహువు. బుధుడు 7వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో శుక్ర, రాహు, శని, బుధుల యొక్క కలయిక. ప్రధానంగా ఈ గ్రహాల యొక్క ఈ స్థానాధిపతి షష్టమ స్థానం ముందు ఉండడం. కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. స్థిరాస్తులు లిక్విడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనగా ఫిక్స్డ్ చేసుకున్నటువంటి బాండ్స్ని విత్డ్రా చేసుకోవడము, లేకపోతే ఏదైనా ఫండ్స్లలో పెట్టినటువంటి డబ్బుల్ని వెనక్కి తీసుకోవడము, లేకపోతే ఆస్తులని అమ్ముకోవాలనే ఆలోచన ఉంటారు కదా, వాళ్ళకి ఈ సమయం అనగా ఆస్తి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కానీ, సమయం కానీ అమ్ముకోవాల్సినటువంటి వాళ్ళకి తొందరగా అమ్ముడవ్వడం కానీ జరుగుతాయి. స్థలాలు కానీ, భూములు కానీ, ఏవైనా స్థిరాస్తులు, వాహనాలు కానీ ఇవన్నీ కూడాను జరుగుతాయి. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇది ప్రధానంగా చేయాల్సినటువంటిది. ఇక పంచమ స్థానంలో రవి, బుధుల యొక్క స్థితి ఇది 7వ తారీఖు నుంచి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అన్ని శనుల ప్రభావంలో కల్లా అర్ధాష్టమ శని మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని కొని తెస్తుంది. ప్రతిదీ కూడాను చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏదైనప్పటికీ కూడాను ఒక స్థిరత్వాన్ని కలగచేయదు. ప్రతి దాంట్లో కూడా ఒక ఆందోళన అనేటువంటిది, రేపేం జరగబోతుందని ఒక ఆందోళన అనేటువంటిది కలగచేస్తుంది. కాబట్టి చింత అని అంటారు. ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచన చేయడం అనేటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడబోతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. గురుబలం చక్కగా ఉంది. అనుకున్నటువంటి పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావము అష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం ధనుస్సు రాశి వారికి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా అసలే
అర్ధాష్టమ శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటే, అష్టమ కుజుడు కూడా తోడై ఉన్నటువంటి కారణం చేత ప్రయత్నాలలో ఆటంకాలు అడుగడుగునా ఉంటాయి. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి కాస్త గడ్డు కాలం అనే చెప్పవచ్చు. మే 15 తర్వాత పరిస్థితులు మారుతాయి, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మే 15వ తారీఖు వరకు వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి చేయు ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ముఖ్యంగా దాంపత్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా జీవిత భాగస్వామి కావచ్చు, పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక చేపట్టినటువంటి ప్రతి పనులలో కొంత యాంగ్జైటీతో కూడుకున్నటువంటి విధానం ఉంటుంది. అంటే ఏదో జరగబోతుందనే ఒక భయాందోళనతో కూడుకున్నటువంటి జీవన విధానం, ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సిన రావడం అనేటువంటిది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చెప్పబడుతుంది. అంటే ఏంటి దాని అర్థము? ఏ పని సంపూర్ణముగా పూర్తి చేయలేరు, ఇది అసంపూర్ణముగానే పనులు ఉంటాయి. ఇది ఈ విషయాన్ని ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, గ్రహాలు అనుకూలంగా లేవు, ఈ కారణం చేత మీరు జాగ్రత్తలు పాటించండి. ఈ 15 రోజులంత వరకు కూడా 15వ తారీఖు వరకు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతి పనులలో సమస్యలు ఆటంకాలు ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ధన వ్యయం అధికంగా ఉండబోతుంది. ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు ఉండవు. ఇలాంటివి కొన్ని విపత్కర పరిస్థితులు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు పొందబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 15వ తారీఖు తర్వాత మాత్రం గ్రహాలలో చాలా మార్పులు అనేటువంటివి రావడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం ఎదురు చూడడం మంచిదని చెప్పవచ్చు. ఇక మహావైశాఖి అనగా 12వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి. ఈ రోజున పితృదేవత అనుగ్రహాన్ని పొంది సముద్ర స్నానము చేసినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. పితృదేవత అనుగ్రహంతో అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా దీన్ని పురస్కరించుకొని తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు కుటుంబంలో చేయలేకపోయినా అవన్నీ స్త్రీ శాపాలు, పితృశాపాలు, సర్పశాపాలుగా పరిగణిస్తాయి. కావున ఇటువంటి శాప ప్రభావాలు ఏ వ్యక్తి జాతకంలో కానీ ఏ కుటుంబంలో కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబం అభివృద్ధి చెందదు. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. పెళ్ళిళ్ళు కావు, సంతానం కలగదు, దాంపత్యం బాగుండదు, అనేక విధాలుగా నష్టాలు చవి చూస్తుంటారు. ఏ పని చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు తప్ప విజయం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇటువంటి స్థితిగతులు ఉన్నవాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని, విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే ఈ 12వ తారీఖు రోజున జరగబడుతున్నటువంటి పంచశాప నివృత్తి హోమ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని సముద్ర స్నానం మాచే ఆచరింపబడుతుంది. ఆ విధంగా చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రతి వృత్తి, ఉద్యోగము, వ్యాపారాల్లో మంచి చెడు ఉన్నట్లుగానే ఈ యొక్క కార్యక్రమాలలో అనేటువంటిది కొంత దుష్ప్రచారము ఈ మధ్య మొదలైంది. అంటే ఉన్నవే భగవంతుడు ఇచ్చినటువంటిది 27 నక్షత్రాలు మనుష్యులకి. అందులో 19 నక్షత్రాలలో పుడితే ఈ యొక్క పితృశాపాలు మరియు స్త్రీ శాపాలు, సర్పశాపాలు అని నొక్కి వక్కాణించి చెబుతున్నారు. ఇది ఒక రకంగా ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడం, మభ్యపెట్టి తద్వారా ధన సముపార్జన చేయడమే. ఎందుకంటే నక్షత్రంలో జన్మిస్తే నక్షత్ర జనన దోషాలు ఉన్న నక్షత్రాలు చెప్పబడ్డాయి. కానీ ఈ 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో జన్మిస్తే పితృశాపాలు, స్త్రీ శాపాలు గురవుతారు అని చెప్పి అసత్య ప్రచారం చేయడం, తద్వారా జనాలని భయభ్రాంతులకు గురి చేసి ధనాన్ని సంపాదించుకోవడం మార్గమే. అంతేకాకుండా పోనీ సరే ఏదో భయపెట్టి చేయిస్తున్నారే అని అనుకుందాం, పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత పూజన సవ్యంగా జరుగుతుందా అంటే ఒకే ఒక్క బ్రాహ్మణుణ్ణి పెట్టి దాదాపుగా 45 నిమిషాలు, గంటలో ఈ కార్యక్రమాన్ని తుడిచిపెట్టేసేస్తున్నారు. తద్వారా ఎవరికి కూడాను పూర్తి విముక్తి లభించట్లేదు. అసలు 3 లేదా 4 గంటలు చేయాల్సినటువంటి పని ఎక్కువ మంది బ్రాహ్మలతో
3కు మించినటువంటి బ్రాహ్మలతో చేయాల్సినటువంటి పని కేవలం ఒక్క బ్రాహ్మణుడితో తూతూ మంత్రంగా, మంత్రోక్తంగా కాకుండా పురాణోక్తంగా చేయించి పంపిస్తున్నారు. ఉదాహరణకి సత్యనారాయణ స్వామి వ్రతం చక్కగా శాస్త్రంగా చేయిస్తే 3 గంటల పైన పడుతుంది. ఈ రోజుల్లో అరగంటలో పూర్తి చేస్తున్నారు వ్రతం. అట్లాగనే ఈ యొక్క శాప నివృత్తి పేరిట హోమాలు చెప్పి తీసుకొని పోయి 45 నిమిషాలు లేదా గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మమ అనిపిస్తున్నారు. కాబట్టి మోసపోకండి, అటువంటి భయభ్రాంతులకు గురయ్యే మాటల్ని నమ్మకండి. నిజాయితీగా 2013 నుంచి ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అదేంటో ప్రజలకు అందరికీ తెలుసు, చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ యొక్క 12వ తారీఖు రోజున మహావైశాఖ పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేసి సమస్యల నుంచి విముక్తి పొందండి. అలాగే ఈ రాశి మహిళలకు ఎలా ఉండబోతుందంటారు? ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఇంట బయట అనేక సమస్యలు వస్తాయి. అప్పటి వరకు గౌరవించినటువంటి వాళ్ళే ఇబ్బందికరంగా మాట్లాడతారు. మీతో సేవలు చేయించుకోవడమే తప్ప, మీతో పనులు చేయించుకోవడమే తప్ప మీకు తిరిగి కృతజ్ఞత కూడా తెలపలేకుండా పరిస్థితులు ఉంటాయి. అంటే పరిస్థితుల కారణమే తప్ప మనుష్యుల లోపము కాదనే విషయాన్ని గమనించుకోండి. అనుకూలంగా లేనప్పుడు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడమో లేకపోతే ఎవరికైనా నమ్మి డబ్బులు ఇవ్వడమో చేసినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అంతగా బాగుండదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి, సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చేటువంటి 15వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. అన్ని విధాలుగా గ్రహాలు అప్పుడు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మే 1, 2, 3 తారీఖుల్లో పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటాయి. విడిపోయినటువంటి వాళ్ళు కలుసుకునే అవకాశాలు గోచరమవుతాయి. అలాగే ధనప్రాప్తి సంపూర్ణంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల నుంచి రావడం ద్వారా మీ పనులను పూర్తి చేసుకుంటారు. 4, 5 తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. అంతేకాకుండా కోపాన్ని ప్రదర్శించే సంఘటనలు తరచూ ఈ 4, 5 తారీఖుల్లో చోటు చేసుకుంటాయి. ఇక 6, 7 తారీఖులో కనుక చూసుకుంటే సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానం మూలకంగా విభేదాలు కూడా వస్తాయి. అలాగే ఆస్తి సంబంధించిన విషయాల్లో చర్చకు వస్తాయని చెప్పవచ్చు. ఇక 8, 9, 10, 11, 12 తేదీలో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవ్వడము, మీ యొక్క ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడము, తద్వారా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని పొందడం, తద్వారా ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక 13, 14, 15 తేదీలో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, సరైనటువంటి సమయానికి భోజనం చేయలేకపోవడం అనేటువంటి లక్షణాలు ఈ 13, 14, 15 తారీఖులో గోచరమవుతాయని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 4వ తారీఖు, 5వ తారీఖు, 13, 14, 15 తేదీల్లో మీరు జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు వాయిదా వేసుకోవడమో, శాతాన్ని తగ్గించుకోవడమో చేసుకుంటే సుఖంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఎలాంటి పరిష్కార మార్గాలు సూచిస్తారు గురువుగారు? ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే దుర్గా అష్టోత్తర పారాయణం రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. గురుగారు, మే 1 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి పరిష్కార మార్గాలు వాళ్ళు పాటిస్తే అంతా మంచి జరుగుతుంది అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.